Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థర్డ్ సెమిస్టర్ రియల్ అనాలిసిస్ సిలబస్ యూనిట్ 4 ఎల్ఏక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. ఇది పార్ట్ 5 వీడియో అండి. యూనిట్ 4కి సంబంధించిన ఇది పార్ట్ 5 వీడియో. నేను ఆల్రెడీ యూనిట్ 4కి సంబంధించిన మిగతా పార్ట్స్ అండ్ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? అండ్ ఈ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో యూనిట్ 1లో, యూనిట్ 2లో అండ్ యూనిట్ 3లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా? ఆ నోట్స్ అనేది ఓన్లీ ఎల్ఏక్యూస్ మాత్రమే, షార్ట్ అనుకుంటున్నారు. నేనైతే ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఈ పీడిఎఫ్స్ మాత్రమే మీకు అవైలబుల్గా ఉంటాయి. వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా? దాన్ని ఇప్పుడు లాస్ట్ పార్ట్ 4లో నేను ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ క్యాలిక్యులస్ 1 ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇక్కడ మీద ఉపడుతుందా, ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ థియరమ్ అనేది. ఇప్పుడు ఫండమెంటల్ క్యాలిక్యులస్ 2 అండి. ఓకేనా? స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ క్యాలిక్యులస్ 2. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనం చూద్దాం. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్ వచ్చేసి ఫస్ట్ నీట్గా స్టేట్మెంట్ అర్థమైతే ఈ థీరం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్ లెట్ ఎఫ్ బి యాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ ఆన్ ఏ కామా బి. ఓకే, ఇక్కడ అర్థమైందా? ఎఫ్ అనేది ఒక ఇంటిగ్రబుల్ ఫంక్షన్ అట ఏ కామా బి మీద. డన్. ఫర్ ఎక్స్ ఇన్ ఏ కామా బి అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ దేనికి ఈజ్ ఈక్వల్స్ టు ఉంది, ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటి. ఓకేనా? ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఈ వాల్యూకి ఈజ్ ఈక్వల్స్ అని ఇచ్చిండు. దెన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్ ఆన్ ఏ కామా బి. ఎప్పుడు ఈ వాల్యూ తీసుకొని మనం ఒకటి ప్రూవ్ చేయాలి, అప్పుడు దెన్ ఎఫ్ అనేది ఏ కామా బి మీద కంటిన్యూస్ అవుతుంది మనం చూపెట్టాలి. అండ్ ఇంకోటి ఏమంటుండంటే ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ నాట్, ఒకవేళ ఈ ఎఫ్ అనేది ఎక్స్ నాట్ మీద కంటిన్యూస్ అయినట్లయితే ఎప్పుడు ఇన్ ఏ కామా బి. ఓకే, ఈ ఎక్స్ నాట్ అనేది ఈ ఎఫ్ కంటిన్యూస్ అయిన అనుకోండి, దెన్ షో దట్ ఏమంటున్నావు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అని మనం ప్రూవ్ చేయాలి. ఎప్పుడు ఈ ఎఫ్ అనేది ఎక్స్ నాట్ మీద కంటిన్యూస్ అయినప్పుడు ఒకవేళ. ఓకేనా? డన్. ఇప్పుడు స్టేట్మెంట్ అర్థమైందా క్లియర్గా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ప్రూఫ్లోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ గివెన్ ఇచ్చింది రాసుకోండి. మనకి ఇచ్చింది ఏంటి ఫస్ట్, ఇప్పుడు గివెన్ ఏం రాసుకోవాలి, ఎఫ్ ఈజ్ ఇంటిగ్రబుల్ ఆన్ ఏ కామా బి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి. మనకు స్టేట్మెంట్లో ఫస్ట్ అదే ఉంది కదా, ఎఫ్ అనేది ఇంటిగ్రబుల్ ఫంక్షన్ ఆన్ ఏ కామా బి అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి కదా, అదే ఇక్కడ రాశాను నేను. ఇంత చేంజ్ కూడా చేయలేదు. మనం ఒకటి కన్సిడర్ చేసుకోవాలి. లెట్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ బి అనుకోండి. ఓకే, ఎందుకు మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటున్నారంటే ఇక్కడ మనకు లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అనేది ఈ విధంగా ఇచ్చింది కదా, అందుకని నేను ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక నీకు ఇక్కడ మాడ్ అప్లై చేశాను. మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు బి, క్యాపిటల్ బి. ఓకే, మీరు ఇక్కడ థీరమ్స్ అనేవి స్టేట్మెంట్ని చూస్తూ గుర్తుంచుకోవచ్చు ఒకటి, అండ్ ఇంకోటి ఏంటి మీరు బట్టి పడతారు కదా, అదన్నా చేయొచ్చు. ఓకే, స్టేట్మెంట్ చూస్తూ గుర్తుంచుకోండి అండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. ఈ స్టేట్మెంట్ చూస్తూ గుర్తుంచుకోండి. ఇక్కడ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ క్యాపిటల్ బి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇఫ్ ఎక్స్ కామా వై అనేది అంటే ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి కదా, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి. ఇక్కడ ఏమంటున్నాను నేను, ఎక్స్ వేరియబుల్ అండ్ వై వేరియబుల్ రెండు ఏ కామా బికి ఈక్వల్ అంటున్నాను, బిలాంగ్స్ టు. అయితే అప్పుడు ఏమవుతుందంటే మనం కన్సిడర్ చేసుకోవాలి, ఎప్పుడు ఎక్స్ కామా వై అనేది ఏ కామా బిలో ఉన్నప్పుడు. ఎలా కన్సిడర్ చేసుకోవాలి, మాడ్ ఎఫ్ డాష్ ఆఫ్ వై మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఎక్స్ కామా వై రెండు తీసుకున్నాను కదా,
ఈ y అనేది నేను ఫస్ట్ రాశాను చూడండి, y అనేది ఫస్ట్ రాశాను, దానికి f డాష్ అప్లై చేశాను, మైనస్ అప్లై చేసి ఈ x అనేది ఇక్కడ రాశాను, రాసి దానికి f డాష్ అప్లై చేశాను, దానికి టోటల్ మోడ్ అప్లై చేశాను. ఇలా గుర్తుంచుకోండి. ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు దీని వాల్యూ ఎలా రాస్తారు మీరంటే ఇంటిగ్రేషన్ x టు y, ఇంటిగ్రేషన్ x టు y f ఆఫ్ t ఇంటూ dt. ఎక్కడి నుంచి రాశారు సార్ ఇక్కడ? ఇదంటే మనకు స్టేట్మెంట్లో క్లియర్గా ఇచ్చిండు. ఇక్కడ లెట్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ a టు b f ఆఫ్ t ఇంటూ dt అని. అంటే ఇక్కడ ఈ ఏ ప్లేస్లో నేను బి ప్లేస్లో వేరే అప్లై చేశాను. ఒకసారి గమనించండి మీరు, ఏ ప్లేస్లో ఎక్స్ను అప్లై చేశాను, బి ప్లేస్లో వైని అప్లై చేసి ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు మీరు అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఈ మోడ్ అనేది ఈ ఎఫ్ ఆఫ్ టీకే అప్లై చేయండి, ఇంటిగ్రేషన్ దెన్ పక్కన అప్లై చేసి ఇంటూ డిటీ. ఓకేనా? ఇంటిగ్రేషన్ ఎప్పుడు అనేది మోడ్లో ఉండకూడదు కాబట్టి ఈ ఇంటిగ్రేషన్ అండ్ డిటీ అనేది సపరేట్గా అప్లై చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? ఎఫ్ ఆఫ్ మోడ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే క్యాపిటల్ బిఏ కదా, అంటే ఇక్కడ ఒక్క సెకండ్ ఇక్కడ చూడండి, మనం లెట్ అని అనుకున్నాం, ఇక్కడ క్యాపిటల్, ఇక్కడ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ బి అని. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనకు ఇక్కడ ఏముందండి, ఇక్కడ టీ ఉంది కదా, టీ ఉన్నా ఎక్స్ ఉన్నా ఏ వేరియబుల్ ఉన్నా ఆ వాల్యూ అనేది లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ బిఏ అవుతుంది. గుర్తుంచుకోండి, క్యాపిటల్ బి ఇంటూ డిటి, ఇంటిగ్రేషన్ ఎక్స్ టు వై క్యాపిటల్ బి ఇంటూ డిటి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, రిపీట్ చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే మీకు ఏంటంటే మీకు మైండ్లో ఫిక్స్ అయ్యి ఇక్కడ ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఫాస్ట్గా రాసేస్తారు. ఓకేనా? డన్. ఇప్పుడు ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఇక్కడ ఏం చేశాను, బి ఇంటూ డిటి అంటే మనకు బిఏ వస్తుంది మళ్ళీ, అండ్ ఇక్కడ వై ఉంది ఎక్స్ ఉంది, వై మైనస్ ఎక్స్ బ్రాకెట్లో రాశాను, వై మైనస్ ఎక్స్ అనేది ఇక్కడ బ్రాకెట్లో రాశాను నేను. ఓకేనా? ఇంటిగ్రేషన్ తీసేసినట్లయితే ఈ వైకి మైనస్ ఎక్స్ ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు బి వై మైనస్ ఎక్స్. డన్. ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది తెలుసా? ఈ వాల్యూ మొత్తం లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది. సో ఇటు తిక్కున్న వాల్యూ ఏంటిది? ఎఫ్ డాష్ ఆఫ్ వై మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కదా మోడ్లో, దాని వాల్యూ ఏమైంది? లెస్ దెన్ ఎప్సిలాన్ అన్నప్పుడు ఏం చెప్పాను నేను? యూనిట్ 1లో ఉంటుంది అది. ఏం చెప్పాను? ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్పాను. ఎప్పుడు లెస్ దెన్ ఎప్సిలాన్ అయినప్పుడు, ఏదైనా వాల్యూ లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే ఆ వాల్యూ అనేది ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అని చెప్పాను ఇక్కడ. దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి. డన్. మళ్ళీ స్టేట్మెంట్లో మనం ఒకటి అడిగింది, ఇంకోటి ఏంటి ఇక్కడ, ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ నాట్ ఇన్ ఏ కామా బి దెన్ షో దట్. ఓకే, ఒకవేళ ఎఫ్ ఫంక్షన్ అనేది ఇక్కడ ఎక్స్ నాట్లో కంటిన్యూస్ అయింది అనుకోండి, అప్పుడు మనం దీన్ని చూపెట్టాలి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. దాన్ని ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? సపోజ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ నాట్. అర్థమైందా? ఎఫ్ అనేది ఎక్స్ నాట్ మీద కంటిన్యూస్ అయింది అనుకోండి ఆన్ ఏ కామా బి. సో మనం ఏం తీసుకుంటాం ఇక్కడ? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అని తీసుకోవాలి. గుర్తుంచుకోండి, అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అనే దాని మీద కంటిన్యూస్ అవుతుంది. అంటే ఎక్స్ అనేది ఎక్స్ నాట్. ఓకే, గుర్తుంచుకోండి, ఇక్కడ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ నాట్ అన్నప్పుడు మీకు ఏం గుర్తు రావాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నా ఎఫ్ అన్నా ఒకటే. గుర్తుంచుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఎక్స్ నాట్. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ అప్లై చేయండి, మర్చిపోకండి. ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఎక్స్ నాట్ టు ఎక్స్. రివర్స్ అప్లై చేయాలి. ఎప్పుడు ఇక్కడ ఎక్స్ నాట్ ఉందా, లోవర్ లిమిట్ అప్లై చేయండి. ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ అనేది అప్పర్ లిమిట్కి అప్లై చేయండి ఇంటిగ్రేషన్కి. ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటి, ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటి. ఏ విధంగా రాశారు సార్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటి అంటే? ఇంతకుముందే చెప్పాను, ఇక్కడ మన క్వశ్చన్లో ఇచ్చిండుగా స్టేట్మెంట్లో, ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటి అని. అంటే ఏ ప్లేస్లో నేను ఎక్స్ నాట్ అప్లై చేశాను, బి ప్లేస్లో నేను ఎక్స్ని అప్లై చేశాను, ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డినామినేటర్కి నేను బోత్ సైడ్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్, ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అప్లై చేస్తున్నాను.
ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ని అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఈ వాల్యూ ఇలాగే ఉంచండి. ఓకే, ఈ వాల్యూ ఈ విధంగానే ఉంచి దెన్ మనకు ఇంకో వాల్యూ ఉంది, అంటే 1/x మైనస్ ఎక్స్ నాట్ ఇంటిగ్రేషన్ ఎక్స్ నాట్ టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీకి ఇంకొక వాల్యూ ఉంది. ఏం వాల్యూ అంటే అది ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/x మైనస్ ఎక్స్ నాట్ ఇంటిగ్రేషన్ ఎక్స్ టు ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఇక్కడ టీ అండి. ఓకే, టీ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ. ఈ రెండు వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి కదా. అయితే ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఈక్వల్ అని పెట్టాలి. కానీ ఇక్కడ మీరు మైనస్ అప్లై చేశారు సార్, ఏంటి సార్ అంటే ఎందుకో చెప్తాను. మనం ఇక్కడ కంటిన్యూస్ ఎఫ్ అనేది ఎక్స్ నాట్ మీద కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేయాలంటే కంటిన్యూస్ అని ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలంటే మనకు లెస్ దెన్ ఎప్సిలాన్ ఉండాలి. సో నేను ఈజ్ ఈక్వల్స్ టు అని తీసుకోలేదు. ఇక్కడ ఏం చేశాను, ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ చేశాను. చూడండి, ఇగో ఈ వాల్యూ మైనస్ ఇగో ఈ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏముందండి, ఈ రెండు వాల్యూస్ ఒకటే కాబట్టి సేమ్ రాశాను. ఓకే, గమనించండి, సేమ్ రాశాను. అండ్ నెక్స్ట్ ఏం చేశాను, సెన్స్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ నాట్ ఇక్కడ. సో దెన్ దెర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ మైనస్ ఎందుకే అప్లై చేశాను. ఇది ఈ మోడ్లో అప్లై చేయండి, దీనికి మోడ్ అప్లై చేశాను, దీనికి మోడ్ అప్లై చేసినట్లయితే ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్. ఏంటిది, ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ ఇక్కడ వైట్ డాట్ చూడండి, ఈ వాల్యూ మొత్తం ఏమవుతుందంటే లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ అవుతుంది ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి. ఓకేనా, ఏ కామా బి. సో సాటిస్ఫైయింగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ లెస్ దెన్ డెల్టా. ఓకే, ఇది ఏమవుతుంది, సాటిస్ఫైయింగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఈజ్ లెస్ దెన్ డెల్టానే సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఇప్పుడు దీని వాల్యూ ఇక్కడ ఈ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఉందా, అద్దెకి పట్టుకపోతే ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అవుతుంది. ఇక్కడ లిమిట్ వస్తుందండి. ఓకే, ఇది ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఉంది కదా, ఇక్కడ మాడ్ డినామినేటర్కి అప్లై చేస్తాం మనం. మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఈజ్ లెస్ దెన్ డెల్టా సాటిస్ఫై అవుతుంది కాబట్టి దీనికి లిమిట్ అప్లై చేశాను నేను. లిమిట్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ ఎఫ్ ఎక్స్ నాట్ కాస్త ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అయింది. సో ఇక్కడ ఏమైంది, నెక్స్ట్ ఏమైందంటే ఈ లిమిట్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఈ వాల్యూ మొత్తం చేస్తే మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ వస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు దీని వాల్యూ ఎంత, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఓకేనా, ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ నాట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. మనం ప్రూవ్ చేయమనేదే కదా ఇక్కడ స్టేట్మెంట్, అంటే అందుకే స్టేట్మెంట్ చూడాలి మీరు. స్టేట్మెంట్ గుర్తుంటే ఇక్కడ లాస్ట్లో ఇది మనం ప్రూవ్ చేయాలి కాబట్టి లాస్ట్లో అదే రాశాను. ఓకే, స్టేట్మెంట్ గుర్తున్నట్లయితే మనకు ప్రూఫ్ అనేది ఈజీగా చేయొచ్చు, ఈజీ మెథడ్గా చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ పార్ట్ 6 వీడియోలో చెప్తాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. షార్ట్ క్వశ్చన్లో చాలాసార్లు ఇచ్చాడు అండ్ ఇక్కడ లాంగ్ క్వశ్చన్లో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఇది చెప్తాను ఒకటి. ఓకేనా, నెక్స్ట్ వీడియో చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఇన్ 2-3 పార్ట్స్లో ఈ యూనిట్ 4 అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి 3 పార్ట్స్ ఉంటాయి. మిగతా ఫినిష్ చేసుకోండి అండ్ ప్రిపేర్ అండి ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు అనుకుంటున్నాను అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.